ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమార్పులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనము. ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకంకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకంను రక్షించుటకే వచ్చి తిని. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 15-16 వచనాల్లో మీరు శరీరం బట్టి తీర్పు తీర్చుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చును. నేను ఒక్కడనే ఉండగా నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొక్క వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పిన. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో. అలాగే మనుష్య కుమారుడు పరిచయం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచయం చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పినాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పినాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చుతానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగను యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచున్నట్టు నేను కనుకరింపబడి తిని. చివరిగా ఒక మాట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే మమ్మల్ని రక్షించవచ్చు తండ్రి. ఆయన అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.